పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒకేసారి 2 కీలక ప్రకటనలు వెలువరించారు. ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి మతపర హింసతో వచ్చిన హిందూ శరణార్థులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాల జారీ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే వారి నుంచి 3 రెట్లు నష్టపరిహారం వసూలు చేస్తే కొత్త చట్టం అమల్లోకి తెస్తామని హెచ్చరించారు. బీజేపీ చరిత్రాత్మక విజయంతో బెంగాల్ పీఠం అధిరోహించిన సువేందు అధికారి ఇంకా ఏం చెప్పారు? ఇప్పటి వరకు ఎంతమందికి పౌరసత్వం దక్కింది? కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది? వివరాలేంటో చూద్దాం. మమత హయాం అటు కమ్యూనిస్టుల శకంతో పాడైపోయిన పశ్చిమ బెంగాల్ గాడిలో పెట్టేందుకంటూ ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి పలు కీలక నిర్ణయాలు అత్యంత వేగంగా అమలు చేస్తున్నారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించిన సువేందు తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం CAA కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇప్పటి వరకు 23,000 మందికి మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయని, మరో 2.07 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. జిల్లా మెజిస్ట్రేట్ల ద్వారా విచారణ వేగంగా పూర్తి చేస్తామని, ఇంకా దరఖాస్తు చేయని వారికి కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకంగా బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింస కారణంగా వచ్చిన హిందూ శరణార్థుల విచారణ ముందుగా పూర్తి చేసి వేగంగా సర్టిఫికెట్స్ జారీ చేస్తామని సువేందు హామీ ఇచ్చారు. మతువా సామాజిక వర్గం సహా చాలా కాలంగా CAA సర్టిఫికెట్స్ కోసం ఎదురు చూస్తున్న హిందూ శరణార్థులకు భరోసా ఇస్తూ తన నుంచే వారికి సర్టిఫికెట్స్ అందుతాయని బలమైన హామీ ఇచ్చారు సువేందు. ఆగస్టు 1న కూడా ఆయన ఇదే అంశం చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని CAA దరఖాస్తులను వచ్చే 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఇక CAA పరిధిలోకి వచ్చేవారు ఎవరంటే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ వర్గాలు. ఆయా వర్గాల వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వారే ఉండాలి. ఇక తాజా విలేకరుల సమావేశంలో లా అండ్ ఆర్డర్ అంశంపైన సీఎం కీలక ప్రకటన చేశారు. గత జూలైలో అసెంబ్లీ ఆమోదించిన వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్లును ప్రస్తావిస్తూ సోమవారం నుంచి కొత్త చట్టంలో ఒక భాగం అమల్లోకి వచ్చిందని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అల్లర్లు, హింసాత్మక నిరసనలు పాల్పడే వారి ఆస్తులు జప్తు చేసి వేలం వేసి నష్టపరిహారం వసూలు చేసే అధికారం ఈ చట్టం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించిన వారు ఆ నష్ట విలువకు 3 రెట్లు వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందన్నారు సువేందు. ఒకవేళ చెల్లించలేని పక్షంలో వారి ఆస్తులు వేలం వేసి వసూలు చేస్తామన్నారు. పోలీసులపై దాడులకు పాల్పడే వారిపైన వేగంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగాల్ అసెంబ్లీ ఈ చట్టంతో పాటు వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్స్ యాక్ట్ సవరణలు కూడా ఆమోదించింది. వీటిలో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులపై కఠిన చర్యలకు సంబంధించిన నిబంధనలున్నాయి. ఇక ఈ చట్టంపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. దీన్ని అణిచివేత చట్టంగా అభివర్ణిస్తూ వీధి పోరాటాలు చేపడతామని ప్రతిపక్ష నేత హెచ్చరించారు. మరోవైపు ఆస్తుల విధ్వంసంపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఓ నేపథ్యం కూడా ఉంది. గతంలో ముర్షిదాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో CAA వ్యతిరేక నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తాలూకు ఘటనలు పెద్ద స్థాయిలో జరిగాయి. ఇకపై అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండానే సువేందు ప్రభుత్వం పలు కొత్త చట్టాలు తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చట్ట సవరణలతో CAA అమల్లో వేగం పెంచాలనే కృతనిశ్చయంతో ఉంది. తద్వారా హిందూ శరణార్థి ఓటు బ్యాంకు భరోసా ఇచ్చే లక్ష్యం ఉంటుందంటున్నారు. మరోవైపు కఠిన చట్టంతో శాంతి భద్రతలపై పట్టు చూపటం. అయితే 2.30 లక్షల దరఖాస్తుల్లో కేవలం 23,000 మందికి మాత్రమే, అంటే సుమారు 10% మందికి మాత్రమే ఇప్పటి వరకు సర్టిఫికెట్స్ అందాయి. 6 నెలల్లో మిగిలిన 2.07 లక్షల దరఖాస్తులు పూర్తి చేయాలంటే ఈ ప్రక్రియలో గణనీయంగా వేగం పెంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యాంటీ గుండా చట్టాన్ని టీఎంసీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ చట్టం అమలుపై రాజకీయ ఘర్షణ మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు పరిశీలకులు.